మాతృదేవో భవ. శ్రీధర్యం ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ వారం మనము ధనురాశి వారికి గ్రహాల యొక్క సంచారం ఎలా ఉన్నది, వాటి వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏంటనేటువంటి విషయం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనురాశి వారికి రాశిలోనే శుక్రుడు, ఆయన 12వ తారీఖున మకరంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఆయన రాశిలో ఉన్నప్పటికీ, ద్వితీయ స్థానంలో ఉన్నప్పటికీ కూడా శుక్రుడు యొక్క ప్రభావం సత్ఫలితాలు ఇస్తూ ఉన్నది. దాని గురించి మనకి చక్కటి ఫలితాలు ఇవ్వడానికి సమర్థుడవుతూ ఉన్నారు ఆయన ధనురాశి వారికి. అలాగే ద్వితీయంలో కుజ, బుధ, రవి యొక్క సంచారం జరుగుతున్నది. వీరికి రవి 14వ తారీఖు నుండి ఈ కుంభంలో ప్రవేశిస్తున్నారు కాబట్టి 14వ తారీఖు నుండి రవి కూడా వీరికి చాలా, ఈ రాశి వారికి, ధనురాశి వారికి చాలా చక్కటి ఫలితాలు ఇవ్వడానికి సమర్థుడు. కాకపోతే ఇక కుజుడు ఉన్నారు. ఆయన ద్వితీయంలో కుజుడు, అది నీచ స్థానం. ద్వితీయంలో కుజుడు సుఫలితాలు ఇవ్వజాలడు. అట్లాగే నీచ స్థానం కూడా కాబట్టి ఆయన యొక్క మాట సరిగా రావటం, అదే ధన విషయంలో కానీ, కుటుంబ విషయంలో చిన్న చిన్న పొరపచ్చాలు రావటం కానీ జరిగే అవకాశం ఉంది. కొంచెం మాటను కూడా జాగ్రత్తగా వాడుకోండి, పొదుపుగా వాడుకోండి. కుటుంబంలో వాళ్ళతో కూడా కొంచెం అతిగా ఆగ్రహం చూపించి పిల్లల్ని వాళ్ళని కొంచెం కంగారు పెట్టవద్దు. మీరు కోపంగా చూసినట్టయితే వాళ్ళు బాధపడే అవకాశాలు ఉంటాయి. అటువంటి వాటిని కొంచెం జాగ్రత్తగా డీల్ చేసుకోండి. అయితే తృతీయంలో శని స్వక్షేత్రం బ్రహ్మాండంగా యోగిస్తాడు శని. అదేవిధంగా చతుర్థంలో రాహు యోగించడు. అలాగే వ్యయస్థానంలో ఉన్నటువంటి కేతువు కూడా సామాన్యంగా ఏంటంటే ఒకటి రెండు రాసులు వదిలిపెట్టినట్టయితే రాహు యోగిస్తే కేతు యోగించడు, కేతు యోగిస్తే రాహు యోగించడు, మామూలుగా చాలా సాధారణంగా. కానీ ఒకటి రెండు రాసులకు మాత్రం ఇద్దరు యోగించినటువంటి రాసులు కొన్ని ఉన్నాయి. అందులో ఈ ధనురాశి వారికి రాహు అక్కడుంటే, ఎక్కడ మీనంలో ఆయన ఉన్నారు, ఇక్కడ కన్యలో కేతు ఉన్నారు. ఇద్దరు కూడా ఉపయోగపడేటువంటి అవకాశం ఏమీ లేదు. ఇకపోతే ఇక పంచములో గురువు చాలా చక్కగా యోగిస్తారు. ఆయన కూడా గురువు అంచేత మనకి ఈ రాశి వారికి చెప్పుకోవాలంటే దీర్ఘకాలం సంచారం చేసేటటువంటి శని, గురులు యోగిస్తున్నారు బాగా చక్కగా. ఇక శుక్రుడు తక్కువ కాలంలో సంచరించేటటువంటి శుక్రుడు, రవి, బుధుడు కూడా ద్వితీయంలో ఉన్నారు. ఆయన కూడా చక్కగా యోగించేటువంటి అవకాశం ఉన్నది. అంచేత ఎక్కువ గ్రహాలు చాలా చక్కగా యోగిస్తూ ఉన్నాయి ఈ ధనురాశి వారికి. తద్వారా ఈ రాశి వారికి మిగతా రాశుల కంటే కూడా, మిగతా వారాల కంటే కూడా చాలా చక్కటి సుఫలితాలు అన్నీ కలుగుతూ ఉంటాయి. మీరు ఏ పని మొదలుపెట్టినప్పటికీ ఈ వారంలో చాలా వరకు కూడా మీకు శుభ ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది. మీరు పట్టుదలతో ముందుకు వెళ్ళండి. ఇటువంటి కార్యాలైనా మీరు సాధించడానికి అవకాశం ఈ రాశి వారికి ఉన్నది. అలాగే మనకి అలా అని చెప్పేసి ఏదో మీరు అద్భుతాలు జరుగుతాయని అనుకోవద్దండి. మామూలుగా జరిగే అవకాశం ఉన్నది. ఏదైనప్పటికీ కూడా మనం జాతకంతో దీన్ని సరిచూసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే ఉంటుంది. అంచేత తక్కువగా ఉన్నాయి గ్రహాలు అని చెప్పేసి కూడా ఇవి మీరు కంగారు పడక్కర్లేదు. ఎక్కువ గ్రహాలు అనుకూలించి అని చెప్పి ఎగిరి గంతేయాల్సినటువంటి పని ఏమి ఉండదు. జాతకంతో కూడా దీన్ని అనుసంధానం చేసుకోండి. అప్పుడు అది కూడా బాగుండి ఇది కూడా బాగుంటే మనం అనుకున్న దానికన్నా కూడా చాలా చాలా మంచి సుఫలితాలు కలిగేటువంటి ఉంటాయి. మనం ప్రయత్నం చేసేటువంటి పని చాలా చురుగ్గా ముందుకు వెళ్తూ ఉంటుంది. శుభం భూయా. మాతృదేవో భవ. శ్రీధర్యం ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనము
ఈ వారం అంటే 11వ తారీఖు ఫిబ్రవరి నెల 2024 నుండి 17వ తారీఖు ఫిబ్రవరి నెల 2024 వరకు ఈ వారం రోజులలో మకర రాశి వారికి గోచారం ఎట్లా ఉన్నది, వాటి వల్ల ఫలితం ఏంటి, ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు మకర రాశి వారికి రాశిలోనే అంటే జన్మంలోనే అత్యధికంగా 4 గ్రహాలు ఉండటం ఒక పరిణామంగా మనం తీసుకోవాలి. అంటే శుక్రుడు కూడా 11వ తారీఖు వరకు అక్కడే ఉంటాడు, కానీ 12వ తారీఖున మరలా అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి రవి బుధ కుజులతో పాటుగా శుక్రుడు చేరుతున్నాడు. అందుచేత ఈ 4 గ్రహాలు కూడా మనకి శుభ ఫలితాలను ఇవ్వజాలవు. ఆ జాతకులకు, మకర రాశి జాతకులకి శుభ ఫలితాలు రవి వల్ల కానీ, ఆ కుజుడు నీచలో ఉన్నాడు ఆయన వల్ల కానీ, బుధుని వల్ల కానీ, ఏ విధమైన శుక్రుడు కూడా అక్కడికి వెళ్ళటం వల్ల అంత శుభ ఫలితాలు అయితే ఏమీ రావు. అలాగే రవి ద్వితీయ స్థానంలోకి వెళుతూ ఉన్నారు. 14వ తారీఖున రవి సంక్రమణ రోజున కుంభంలోకి వెళుతూ ఉన్నారు. ఆ కుంభంలోకి వెళ్ళినా కూడా ఆయన వల్ల శుభఫలితాలు ఇవ్వడానికి సమర్థుడు కాజాలడు. అట్లాగే ద్వితీయంలో శని, ఆయన కూడా స్వక్షేత్రం కాబట్టి కొంతవరకు మినహాయింపు ఉన్నప్పటికీ ఆయన కూడా శుభ ఫలితాలను ఏమాత్రము ఈ మకర రాశి వారికి ఇవ్వజాలడు. అలాగే వీరికి ఉపయోగపడేటటువంటి గ్రహం ఏంటంటే తృతీయంలో రాహు సంచారం జరుగుతోందండి. తృతీయంలో రాహు సంచారం మాత్రం చాలా అద్భుతంగా యోగిస్తాడు. ఆ ఒక్క గ్రహం మాత్రం అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతోంది. ఇక చతుర్థంలోకి వచ్చినట్టయితే గురు సంచారం జరుగుతోందండి. చతుర్థంలో గురు సంచారం కూడా అంత శుభ ఫలితాలు ఇవ్వజాలదు. కాకపోతే భాగ్యస్థానంలో కేతు సంచారం జరుగుతోంది. ఆ కేతు సంచారం కూడా శుభ ఫలితాలు ఉండదు. ఇంకా ఈ వృశ్చిక రాశి వారికి చెప్పాలి అంటే ఈ 12 రాశుల్లో ఈ వారంలో చాలా సుమారుగా 8 గ్రహాలు అనుకూలత లేనటువంటి పరిస్థితి ఉన్నదండి. ఒక్క రాహు మినహాయిస్తే ఏ ఒక్క గ్రహం కూడా అనుకూలించేటటువంటి ఫలితం లేదు, అనుకూలించేటటువంటి అవకాశం లేదు. ఒక రాహు మాత్రం అనుకూలిస్తూ ఉన్నారు. అందుచేత కొంచెం ప్రతి విషయంలో, ధన విషయంలో, చదువు విషయంలో, నడక విషయంలో, వాహన విషయంలో, పిల్లల చదువుల విషయంలో, మాటల విషయంలో, కుటుంబ విషయంలో, ధనం విషయంలో, అన్ని విషయాలలోనూ కూడా ప్రతి విషయం విడిచిపెట్టడానికే లేదండి. అయితే ఆ అన్ని విషయాలు ఏ విషయం వదిలిపెట్టకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి పరిస్థితి ఉన్నదండి. అన్నిటికంటే కూడా ఎక్కువ ఘోరంగా, అంటే అంత ఘోరం ఏం కాదు, మీరు భయభ్రాంతులు ఏం కావక్కర్లేదు. వారం రోజులు కళ్ళు మూసుకుని తెరిచే లోపల ఈ వారం రోజులు కూడా చక్కగా మీరు ఆ రోజు ఆ నవగ్రహ మంత్రాలు చదువుకోండి. అందుచేత చదువుకున్నట్టయితే మీకు మంచి సుఫలితాలు ఉంటాయి. దాంతోపాటు మీ ఇష్టదైవం కావచ్చు, రోజు ఏదో దేవుని పూజించుకుంటారు కదా, ఆ పూజ చేసుకునేటువంటి దేవుని కూడా చేయండి. చేసినట్టయితే అంత సంకూలంగా ఉంటుంది. వీలుంటే ఒకసారి ఏం చేస్తారంటే ఒక 10 రూపాయలు పెట్టి నవధాన్యాలను అమ్ముతారు పూజా స్టోర్లో. అవి తీసుకుని వెళ్ళి ఆ దేవుడి చుట్టూ తిరిగేటప్పుడు మాత్రం కొద్దిగా వారి పాదాల దగ్గర ఆ నవగ్రహ స్తోత్రం చదువుతూ ఆ యొక్క నవగ్రహాల యొక్క పాదాల దగ్గర వేసి ఉంచండి. మీకు అంతే శుభం జరుగుతుంది. ఏం కంగారు పడక్కర్లేదు. అన్ని గ్రహాలు బాగలేవని మిమ్మల్ని భయభ్రాంతులు చేయడం ఇదేం కాదు. ఒకవేళ మీకు జాతకరీత్యా బాగుందనుకోండి, ఇవి సెకండరీ అంతే. ఇవంతా మీకు దీని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఏమీ ఉండదండి. మామూలుగా జరిగిపోతుంది. మీకు భయభ్రాంతులు ఏం కావక్కర్లేదు. ఏ విధంగా నేను చెప్పిన విధంగా ఆ నవధాన్యాలు పుచ్చుకుని మాత్రం కొంచెం ఒకసారి తప్పదు కొంచెం తీసుకున్నట్టయితే మనకు కొంచెం అనుకూలమైన ఫలితాలు వస్తాయి. శుభం భూయాత్.